నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ చియా సీడ్స్ ఎలా తింటే ఏ టైంలో తింటే బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. చియా సీడ్స్ అనేవి ఈ మధ్యకాలంలో మనం చాలా పాపులర్గా చూస్తున్నాం. వెయిట్ లాస్ డైట్స్లో కానీ, పుడ్డింగ్స్లో కానీ, స్మూతీస్లో కానీ చాలా ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి చియా సీడ్స్ నేను ఎప్పుడు తింటే నా బాడీకి హెల్ప్ అవుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెయిట్ లాస్ ఈ మధ్యకాలంలో ముగ్గురులో కనీసం ఒక్కరన్నా ఓవర్ వెయిట్తో బాధపడుతున్నారు. బిఎంఐ కనుక చూసుకున్నట్టయితే 18.5 నుంచి 25 లోపల ఉండాలి అండ్ చాలామంది 25 కన్నా అబవ్గా ఉన్నారు. అండ్ చాలామంది గ్రేడ్ 1, గ్రేడ్ 2 లైక్ గ్రేడ్ 1 ఒబేసిటీ, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఒబేసిటీతో కూడా బాధపడుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఒక హెల్దీ బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వల్ల, బాడీకి కావాల్సిన ఎనఫ్ న్యూట్రియంట్స్ అనేది ఇవ్వడం వల్ల మీ వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఈజీగా అవుతుంది. సో బరువు తగ్గించడానికి చాలా ఫుడ్స్ ఉన్నాయండి. అందులో మొదటిది మనం చియా సీడ్స్, అంటే ఈ మధ్య కాలంలో చియా సీడ్స్ చాలా చూస్తూ ఉన్నాం. సో ఈ చియా సీడ్స్ అనేవి ఎలా యూస్ చేయాలి, ఏ టైంలో తీసుకుంటే నాకు బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది, ఈ సందేహాలన్నీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. చియా సీడ్స్ ఎలా తీసుకున్నా మనకి హెల్దీయే. చియా సీడ్స్లో వైటమిన్స్, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ALA అంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ రూపంలో ఉంటుంది. మనకి EPA, DHA అండ్ ALA అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనం తీసుకునే డైట్లో ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. సో ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ కనుక చూసుకున్నట్టయితే చాలా తక్కువ ఫుడ్స్లో మనకి ఒమేగా 3 వచ్చేస్తూ ఉంటుంది. సో అందులో చియా సీడ్స్లోనే మనకి ఈ ఒమేగా 3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ రూపంలో లభిస్తూ ఉంటుంది. అండ్ దీని తోడుగా మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు కనుక మనం తీసుకున్నట్టయితే వెయిట్ లాస్ జర్నీ అనేది ఈజీగా అవుతుంది. ఈ చియా సీడ్స్ అనేవి చాలా సాఫ్ట్గా, స్లిప్పరీగా ఉంటాయి. ఇది మనం ఎప్పుడైతే వాటర్ తోటి కాంటాక్ట్ అవుతుందో, ఏదైతే లిక్విడ్ సబ్స్టెన్స్ తోటి కాంటాక్ట్ అవుతుందో పైన లేయర్ అంతా జెల్లీ లాగా ఫార్మేషన్ అయిపోతుంది అనమాట. సో ఈ జెల్లీ లాగా ఫార్మేషన్ అయ్యేది మన బాడీకి చాలా బెనిఫిట్ ఇస్తుంది అనమాట. ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. సో చాలామంది న్యూట్రియంట్స్ యాడ్ చేసేసి తీసుకుంటూ ఉంటారు. అంటే కొన్ని స్మూతీస్లో కూడా దీన్ని యాడ్ చేసేస్తారనమాట. కొన్ని స్మూతీస్లో దీన్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్మూతీలో ఉండే న్యూట్రియంట్స్తో పాటు ఈ చియా సీడ్స్లో ఉండే న్యూట్రియంట్స్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అంటే సుమారు మనం ఒక టీ స్పూన్, అంటే ఒక వెల్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలన్నప్పుడు వెల్ బ్యాలెన్స్ డైట్లో మనకి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ పుష్కలంగా లభించాలి. సో ఈ బ్యాలెన్స్ డైట్ వేలో మనం చూసుకున్నట్టయితే ఈ చియా సీడ్స్ అప్రాక్సిమేట్లీ ఒక 28 గ్రామ్స్ కనుక తీసుకున్నట్టయితే 4 కిలో క్యాలరీస్ ఆఫ్ ప్రోటీన్, 4 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనకి వచ్చేస్తూ ఉంటుంది. 4 గ్రామ్స్ ప్రోటీన్ ఎక్కువగా వస్తుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ కనుక తక్కువగా ఉంటుంది. అంటే కార్బ్స్ తక్కువగా ఉండి ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ని ఎక్కువగా ఇస్తుంది. ఫ్యాట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, బట్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇలాంటి ఒక చియా సీడ్స్ అనేది మీ డైట్లో ఖచ్చితంగా యూస్ చేసుకోండి. అండ్ ఇది ఎలా తీసుకోవాలి? సో చియా సీడ్స్ అనేది మనం వివిధ రకాల ఫామ్స్లో యూస్ చేస్తూ ఉంటారు. ఒకటి, మనం దీన్ని రాత్రే సోక్ చేసి పొద్దున్నే లేచిన వెంటనే దీంట్లో నిమ్మకాయ వేసుకొని కొంతమంది తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఓట్స్ తోటి మిక్స్ చేస్తారు. అండ్ ఈ మధ్యకాలంలో ఓవర్ నైట్ ఓట్స్ అనేవి కూడా చాలా ఫేమస్ అయిపోయింది. రాత్రే ఓట్స్ని నానబెట్టేస్తూ ఉంటారు మిల్క్లో. సో పొద్దున్నే లేసి ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు. సో అలాగే ఓవర్ నైట్ ఓట్స్లోనే మీరు ఈ చియా సీడ్స్ని కూడా యాడ్ చేసేసి సోక్ చేసేయండి. న్యూట్రియంట్స్ అనేవి బాగా పుష్కలంగా లభిస్తాయి. అండ్ పొద్దున్నే లేచిన తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసి వేసుకోండి. దీంతో పాటు ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ని యాడ్ చేసుకున్నట్టయితే ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ మీల్ అనేది మార్నింగ్ రెడీ అయిపోతుంది. సో ఈ ఓట్స్ చియా పుడింగ్లో మనం చూసుకున్నట్టయితే కార్బోహైడ్రేట్స్ కానివ్వచ్చు, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ కంటెంట్, ప్రోటీన్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా వస్తాయి. సో ఎర్లీ మార్నింగ్ కనుక మీరు ఈ ఫుడ్ని కనుక తీసుకున్నట్టయితే డే అంతా మనకి ఎనర్జెటిక్గా ఉండొచ్చు. సో ఇలా తీసుకోవచ్చు. ఇంకొక వే కనుక మనం చూసుకున్నట్టయితే మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా, అంటే చాలామంది బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు 11 o'clockకి 12 o'clockకి అలా చాలామంది టీ, కాఫీ తాగుదామని అనుకుంటారు. ఆ టైంలో కనుక మీరు చియా సీడ్ పుడింగ్ లేదా చియా సీడ్స్ వాటర్ కనుక తీసుకున్నట్టయితే, లేదా మీరు ఏదైనా జ్యూస్లో కూడా ఈ చియా సీడ్స్ యాడ్ చేసేసుకొని తీసుకున్నట్టయితే ఒక మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా కూడా హెల్ప్ అవుతుంది. అండ్ కొంతమంది ఇది ప్రీ వర్కౌట్ మీల్ లాగా కూడా తీసుకుంటారు. చియా సీడ్స్ని మనం ప్రీ వర్కౌట్ మీల్లో తీసుకున్నా కానీ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో చియా సీడ్స్ని మనం రాత్రే సోక్ చేసేసుకొని పొద్దున్నే మీరు వర్కౌట్ వెళ్ళే ముందు
ముందు షేక్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ మిల్క్ షేక్స్ కానివ్వచ్చు, ప్రోటీన్ షేక్స్లో కూడా ఈ చియా సీడ్స్ అనేవి యాడ్ అయిపోవచ్చు. చియా సీడ్స్ అనేవి టేస్ట్లెస్ ఉంటాయి, అంటే మనకి దేంట్లో యాడ్ చేసినా ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. మీరు ఆరెంజ్ జ్యూస్లో యాడ్ చేస్తే ఆరెంజ్ జ్యూస్లో ఉండే ఫ్లేవరే మనకి దీంట్లో వచ్చేస్తుంది. మ్యాంగో జ్యూస్ ఏ జ్యూస్లో యాడ్ చేసినా కానీ కూడా, ఏ ఫుడ్లో యాడ్ చేసినా కానీ కూడా ఇది దాంట్లో మిక్స్ అయిపోయి ఉంటుంది. సో అందుకే ఇంత హెల్దీగా ఉండే చియా సీడ్స్ అనేవి మనం రెగ్యులర్గా ఎలా అన్నా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ ప్రాసెస్కి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి దృష్టిలో పెట్టుకోవాలి ఏంటంటే, ఎప్పుడైతే మీరు చియా సీడ్స్ అనేవి తీసుకుంటూ ఉంటారో, రాత్రే సోక్ చేస్తారు, దీనికి అబ్జార్ప్షన్ అంటే వాటర్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు ఎనఫ్ వాటర్ తాగుతున్నారా లేదా అనేది దృష్టిలో పెట్టుకొని మనం ఈ చియా సీడ్స్ని కన్జ్యూమ్ చేసుకోవడం మంచిది.